ఫస్ట్ రాధిక గారితో మాట్లాడిద్దాం. సో అమ్మ నిజంగా మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఎందుకంటే ఒక అడ్వకేట్ అయి ఉన్నారు, అలాగే మీరు బయటకు వచ్చారంటే కూడా యావత్ సమాజం కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరు మాస్క్ పెట్టుకున్నారు, ఇప్పుడు మాస్క్ తీసేశారు. ఈ విషయం గురించి నేను శివరుద్ర గారిని అడిగితే, గతంలో నేను అడిగితే మాస్క్ పెట్టుకుంది అమ్మాయి, ఇప్పుడు మాస్క్ తీసేసి బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఏం జరిగింది అంటారు? అంటే మాస్క్ తీసేయడానికి ఈ రోజు కారణాలు ఏంటంటే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం మనకి. ఇప్పుడు నాకు కూడా 2-3 బెదిరింపు కాళ్ళు వచ్చాయి. నేను ఏ ఛానల్లో ఇంతవరకు చెప్పలేదు బెదిరింపు కాళ్ళు, ఎందుకంటే నీకెందుకు, వాళ్ళెందుకు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇవన్నీ విషయాలు చెప్పారు. నేను ఈ విషయాలలో కూడా మీడియా సోదరులందరికీ నేను ఎందుకు చెప్పలేనంటే, ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేశారంటే మిగతాదంతా అది రికార్డెడ్గా పోయింది, తర్వాత ఏసీపీ డీసీపీ లెవెల్లో పోయింది, అది విషయం వేరు, వాళ్ళని తర్వాత పట్టుకున్నారు, ఆ విషయం వేరు. నేనేం చెప్తున్నా అంటే, ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఈరోజు వీళ్ళందరూ ముందుకు రావడానికి ఒక ఆడపిల్ల అన్యాయము, ఒక కమ్యూనిటీని కించపరచడము, ఇలాంటివి చేయడం వల్ల అమ్మ ఒక నిర్ణయం జరిగింది. నువ్వు వచ్చి ఇప్పుడు నిర్భయంగా మాట్లాడమ్మా అంటే, నిన్న సాయంత్రమే చెప్పితే నేను వచ్చి మాట్లాడతాను స్వామి, నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, నన్ను ఇంకేదేదో అవహేళన చేస్తున్నారు అన్నది. ఈరోజు అమ్మాయి ముందుకు రావడం అనేది ఒక విధంగా ధైర్యమైన విషయం. ఇంకా ఎందరో ఉన్నారని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి మీరే ప్రత్యక్షంగా ఆ అమ్మాయిని అడిగే వివరాలు తెలుసుకోండి. మీకు వచ్చిన అమ్మ ఒక విషయం చెప్పగలుగుతాను, చాలా మంచి కృతజ్ఞతలు తల్లి. పరమేశ్వరుడు నీ జీవితంలో నువ్వు ఎంత ఓడిపోయినావా, ఏం చేసినావు అనేది నీ మొహాన్ని చూసి నాకు తెలుసు. కానీ ఇక పైన నీకు అందరు సపోర్ట్గా ఉండి ధర్మంగా నువ్వు ముందుకెళ్ళాలి. ఏమీ తెలియని సీన్గాడే బతుకుతుంటే అమ్మ, అన్నీ తెలిసిన ఆడపిల్ల పరమాత్ముడు నీకు ఇవ్వడా, అర్ధనారీశ్వరుడు తోడయ్యారంటే నేను మీడియా ముఖంగా చెప్తుంటే ఏంటంటే పరమశివుడు తోడైనట్టే. అర్ధనారీశ్వరుడు అంటే చూడమ్మ, వాళ్ళకున్న బలం, వాళ్ళు కొట్టే చప్పట్లు ఎంత బలంగా వస్తుంది. సీన్గాని కొట్టమని చెప్పండి, దానికి ఎంత ఆశీర్వాదం మాత్రం మా చేతులలోనే ఉంది. స్టార్టింగ్ నుంచి వాడు డూప్లికేట్ అని చెప్పుకుంటూ కొట్లాడినాం, కానీ ఈ రోజు వారికి మాకెన్ని బెదిరించుకోవాల్సి వచ్చినా మాకు తెలుసు. మా కమ్యూనిటీలలో మేము ఎంతైతే బాధపడ్డామో ఇప్పటికైనా కానీ మేము ఒప్పుకున్నాం. కానీ ఎవరెంత చేసినా కానీ మా పోరాటం ఆపలేం. ఒక ఆడపిల్లలు ఎంత ఉన్నా కానీ ఆడపిల్ల కాళ్ళ కిందికే మేము. ఎందుకనంటే మేము పుట్టింది మగ పుట్టుకైనా కానీ మా బాడీలో హార్మోన్స్ ఆడదండి. మేము ఆడవాళ్ళ గురించి వచ్చేంత వరకు కొట్లాడుతాం. కానీ అలాంటి డూప్లికేట్ నా కొడుకులని మాత్రం విడిచిపెట్టాం. ఎందుకనంటే మేము ఒక జోగిని వ్యవస్థ వాళ్ళం. జోగిని వ్యవస్థ అంటే దేవుని పేరు మీద వండుకుంటా ఒక ఆడపిల్లని అన్యాయం చేసుకుంటా. ఈరోజు సభ్య సమాజానికి ఏం విలువనైతే ఇస్తున్నావు నా కొడకరే, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు అయితే నువ్వు అన్యాయం చేస్తావో, కానీ బరాబర్గా నీకు మాత్రం ఆ చేతిలో మూడింది నా కొడక, చూసుకో. నువ్వేమైతే చేయలేవనన్నావు స్టార్టింగ్, నన్ను ప్రతి ఒక్కరు ఒకటవుతున్నారు. ఈరోజు నీ గుట్టు నీ వాళ్ళనే బయటపడ్డది. ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తావు, నువ్వు తీసుకున్న గోత్రం నువ్వు ఉపయోగపడ్డావు నా కొడక, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ఆడపిల్లకి ఎవరెవరైతే అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళని అయితే మాత్రం మర్యాద దక్కదు. ఇప్పటికైనా ఆడపిల్లలకు సపోర్ట్ చేయండి. ఆడపిల్లలు అంటే మనకు అమ్మవారిలతో సమానం. వాళ్ళ కాళ్ళ కింద మనము ఎప్పటికైనా ఆడపిల్ల ఉసురు 60 ఆమడమైన పుడుతుంది. ఆ ఘోరగానికి ముట్టాలి. ఆ ఘోర అంటే కూడా నాకు చిన్న చెప్పు. సో అమ్మ మీరు చెప్పండి. సో ఇంతకుముందుకి చెప్పినట్టు మళ్ళీ మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో ఈరోజు మీరు విజయం సాధించారు. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తను ఎలా చేసుకుంది అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా అమ్మాయికి లేదని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ అక్కలు ఉన్నారు, వీళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇక్కడే కాదు, మా కరీంనగర్లో కూడా నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వీళ్ళని అర్ధనారీశ్వరులనే కాకుండా ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అది శ్రీకృష్ణుని అవతారం, మోహిని అవతారంతో కూడా వీళ్ళని పోలుస్తారు. అంత గొప్ప చరిత్ర ఉన్న వీళ్ళ సొసైటీ నుంచి ఆ ఒక దరిద్రుడు అంటాడు అంటే ఇప్పుడు సొసైటీ నుంచి అంటే ఏదో తులసి పేర్లు పెట్టుకొని ఈ రోజు మేము వాడిని బైరూపి అంటాం. మా దానిలలో ఇట్లా ఎవరైతే డూప్లికేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బైరూపి అంటాం. బైరూపి అని లేకపోతే కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టాం మేము. కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టి వాడిని పిలవండి, కానీ వాడిని మాత్రం ఆ కమ్యూనిటీ అని అనకండి అమ్మ. ఎందుకనంటే ఈరోజు ఇజ్జత్ తీసేశారు నా కొడుకు వాడు. ఇలాంటి ఆడపిల్లలకు మేము హెల్ప్ చేస్తుంటే ఇవాళ ఆడపిల్లలతో ఆడుకున్న నా కొడుకు వాడు. అలాంటి సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు కన్ఫర్మ్ తప్పదు. ఈరోజు ఒకరికొకరుగా అందరూ ఒక్కటవుతున్నారు, కానీ వాళ్ళు ఒకటైన నాడు బరాబర్ ఇదే గవర్నమెంట్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు కాదు. వాని కఠిన చర్యలు మాత్రం తీసుకోకపోతే మాత్రం మా కమ్యూనిటీ వాళ్ళ చేతులలో వాళ్ళ చావు, వాళ్ళ సపోర్టబుల్గా ఉన్న వాళ్ళందరూ చావు మేము చేస్తాం. చూసుకుంటే తను అరెస్ట్ కావడం కూడా మనం చూస్తున్నాము. పోలీస్ స్టేషన్లో తన శ్రీనివాస్ అనే వ్యక్తిని తరలించారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? నేనైతే పూర్తి స్థాయిలో హ్యాపీగానైతే లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేశారు, మిగతాది చట్టం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వేలో వెళ్ళిపోవాలి. ఇంకా సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు బయటకు వచ్చారు, పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు ఏకంగా మాస్కే తీసేసారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ శ్రీనివాస్కే డైరెక్ట్ మీరు చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఎల్లూరు శ్రీనివాస్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ నాడిన ఎంతమందికి తాళి కట్టాలని నువ్వు అనుకున్నావో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. తను తాళి అనేది ఎగతాళి చేస్తున్న ఒక పసుంగొమ్మలు అవి ఎన్ని తెప్పించావు, ఎంతమంది కట్టాలనుకున్నావు? అలాగే నీతోటి ఉన్న వాళ్ళు ఎవరు, నీకు ప్రతి విషయానికి పక్క నుండి నీ బాగోగులు చూసింది ఎవరు? అదే కాకుండా నీకు పెట్రోల్ ఎలా వచ్చింది, నీకు డబ్బులు ఎలా వచ్చాయి, నీకు ఫ్యాన్సీ నెంబర్లు ఎలా వచ్చాయి, నీకు అకౌంట్లు ఎలా వచ్చాయి, అవన్నీ నేను ఈ రోజున నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్నాయి. నేను ముందు నేను రివీల్ చేస్తాను, నేను సబ్మిట్ చేస్తాను. నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. అవసరమైతే నేను ప్రెస్ మీటింగ్ కూడా పెట్టి నేను మీకు ఇంటిమేషన్ కూడా నేను ఎవరున్నారు అంటారు ఆ ఎంటైర్ ఇష్యూ ఏంటారు? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఆ శ్రీనివాస వ్యక్తి ఒకటే కనిపిస్తాడు కారణం మనకి. నేను బాధితులను తీసుకొస్తా. అతనికి అంటే ఇప్పుడు అతని పట్ల ఒక లేడీసే కాకుండా జెంట్స్ కూడా ఉన్నారు అతని బాధితులు. అంటే సహాయం చేసి డబ్బుల పరంగా, వేరే పరంగా కాదు. కూడా నేను షామర్పేటలో వారిని కలవడానికి పోయినప్పుడు ఈసెల్ దగ్గర మల్లాపూర్ దగ్గర నుంచి సాయి అనే వ్యక్తి ఇంకో పిల్లగాడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు వాళ్ళంట. వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా నేను స్టార్టింగ్లో మీడియాకి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాను, ఈసెల్ దగ్గర డీమ్యాట్ వెనక గల్లీలో వాళ్ళు ఉంటారు, ఎక్కడో కాదు డీమ్యాట్ వెనక గల్లీలో ఉంటారు. వాళ్ళు మా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్సేనంట. మళ్ళీ నాకు రాత్రి తెలిసింది. నేను ఫోటోలు ఇట్లా అన్ని బయట దీని వెనకాల ఈ వ్యవస్థ ఉండి ఇలా ప్లాన్ చేసుకొని మరి ఇలా నడిపిస్తున్నారంటే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారంటే రాత్రి ఒక విషయం నాకు తెలిసింది. ఆ శేఖర్ అనే వాళ్ళు ఎవరో కనుక్కోవాలి ఫస్ట్. శేఖర్ అంటే అమ్మ మనం మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీతో ఉన్నప్పుడు కానీ ఎలా డైవర్ట్ చేస్తూ ఉండేవాడు మీ మైండ్? ఎందుకంటే ఆ వీడియోస్లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్తున్నా అంటే 1 సైడ్ ఆడియోలో తను బయట పెట్టింది, సో 2 సైడ్ ఆడియోలు తను బయట పెట్టలేదని చెప్పి కూడా తను చెప్తున్నాడు. ఇప్పుడు చాటింగ్ చేస్తారు, నేను చార్జ్ చేస్తాను, తను చార్జ్ చేయడు, వాయిస్ మెసేజ్ పెడతాడు. నేను అవే రివీల్ చేశాను. నా చార్ట్ కూడా నేను ప్రింట్ తీసి కూడా నేను మేడం నేను సబ్మిట్ చేశాను. నేను అది కూడా చేశాను. అంటే నేను పెట్టిన చార్ట్కి తన రిప్లైగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా, అది నేను జిరాక్స్ కాపీ పెట్టాను నేను మేడంకి. సో చాలా మాటికి డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్పి కూడా మనం చూస్తున్న పూజలు పేరు చెప్పి సో అమాయక ప్రజలని మైండ్ డైవర్ట్ చేస్తూ కూడా ఇలాంటి చేస్తూ ఉండే వ్యక్తి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటి మెసేజెస్ కానీ నాకు ఇన్ని డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాలు ఎప్పుడైనా మీరు ఉన్నారా? అంటే డబ్బులు అడిగేవాడు, ఇలా ఇబ్బంది ఉంది అంటే చిన్న చిన్న అవసరాల పేర్లు చెప్పేవాడు. ఇంకా తను మీతో ఉన్నప్పుడు ఎలాంటి లైక్ అంటే స్మోకింగ్ చేస్తా అని చెప్పి కూడా కొన్ని విషయాలు మనం డ్రింక్ కానీ స్మోక్ కానీ ఇలాంటి సందర్భాలు మీ దగ్గర ఉన్న స్మోక్ చేశాడు, కానీ డ్రింక్ అయితే నా ముందు చేయలే, కానీ బయట చేస్తాడు. స్మోక్ అయితే చేసేవాడు. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు మీరు? కలిసి ఉండడం అంటే ఏంటి, ఎందుకు నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అంటే అమ్మ, సో మీరు బయటికి వెళ్ళి కాబట్టి యావత్ సమాజం మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిగా మీరు బయటకు వచ్చారు, ఒక అమ్మాయిగా మోసపోయారు కాబట్టి బయటకు వచ్చారు. కానీ చాలా మందికి మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పై ఉంది కాబట్టి అలా ఎన్ని రోజులు మీరు కలిసి ఉన్నారు, ఏంటి అది? కలిసి ఉండడం అంటే ఇప్పుడు మీనింగ్స్ వేరే వస్తాయన్న, అలా కలిసి ఉండడం కాదు. సో తను నాకు ఫోన్ కాంటాక్ట్లో ఉండడం, ఎప్పుడైనా మా ఊరు సైడ్ వచ్చినప్పుడు నన్ను కలవడం, అలాంటివి చేస్తాను. ఎందుకంటే ఆ వాయిస్ చాట్లో మనం క్లియర్గా వింటున్నాం, ఐ లవ్ యూ అని చెప్పుకుంటా, చిన్ను అని చెప్పి కూడా ఉన్నాయి. నేను 2 సబ్మిట్ చేశాను. సో నేను లీగల్గా వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఇచ్చేస్తాను. ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు ఇంకా బాధితులు మీరు? అంటే ఇప్పుడు నన్ను అందరూ ఫస్ట్ వైఫ్ అంటున్నారు. ఫస్ట్ అలా అనకండి, ఎందుకంటే అదే నేను కూడా అందాం అనుకున్నా, ఫస్ట్ వైఫ్ అంటున్నారు. ఎందుకంటే నాకంటే ముందు ఇంకెంతమందిని చేసుకున్నారో నాకు తెలీదు. ఇంకా ముందు కూడా ఎంతమంది చేసుకుంటారో కూడా తెలీదు. ఈ వర్షంతో ఆగుతుందా ఇంకా ఆగకపోతుందా అనే విషయం కూడా నాకు తెలీదు. సో నేను ధైర్యం చేసి నేను ముందుకు వచ్చాను. నేను ఎందుకు ముందుకు వచ్చానంటే నా లైఫ్ని ఇలా రిస్క్ పెట్టాను. రేపటి రోజునే కాదు, నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచే నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను వెలివేస్తుంది, నాతో మాట్లాడట్లేదు. అందులో నేను ఒక ఆడపిల్లను, ఎలా ఉంటుందన్న మీకున్నట్టు నాకు ఉండదు కదా. నేను బయటకు రాలేకపోతున్నా ఈ రోజున. నేను చేసిన తప్పంటే ఏమీ లేదు, కానీ మా మామయ్య, మా బ్రదర్ వీళ్ళే నన్ను ధైర్యం చెప్పి అట్లా కాదు ఆడపిల్లవు అంటే, నాకు కూడా సోషల్ వర్క్ ఉంది, నేను చేస్తాను. నేను చిన్న చిన్న హెల్ప్ చేస్తాను. నేను చెయ్యనని కాదు, నేను సోషల్ వర్కులు చేస్తాను. నేను ఏంటంటే ఇప్పుడు ఈ మన ఒక సనాతన ధర్మం అనే ఆ ధర్మ మార్గంలో నేను వెళ్తూ ఉంటాను చాలా వరకు. నాకు బ్లడ్లో ఉంది కాబట్టి మామయ్య వాళ్ళు నాకు బాగా ధైర్యం చెప్పి ఇలాంటిది ఇంకా ముందు జరగదు, ఏ ఆడపిల్ల కానీ మోసపోకూడదని చెప్పేసి నన్ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ అడ్వకేట్ గారికి గురువు గారికి అప్పచెప్పడం వల్ల ఇక తర్వాత వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు బయటకు వచ్చిర్రు, ఓపెన్గా మాస్క్ తీసి మాట్లాడుతారు, యావత్ సమాజం మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మీ లైఫ్ ఇక స్ట్రగులే ఉంటుంది, ఎందుకంటే చూసే వ్యక్తులు మీరు ఇప్పుడు వైరల్గా మారుతారు కాబట్టి.
స్ట్రగుల్లోనే ఉన్నాను, నేను లేనని చెప్పాను. స్ట్రగుల్గానే నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా మదర్ గారు కూడా హెల్త్ బాగుండదు. సో ఆవిడ కూడా ఎందుకు ఇవన్నీ అన్న మాటలు కూడా వచ్చాయి. కానీ నేను వెళ్తానమ్మా ఆడపిల్లల కోసం కదా అని చెప్పేసి అన్నా. ఇక అట్లయితే నేను ముందుకైతే వస్తున్నా. ఇంకా ముందు నాకు ఎన్ని పెయిన్స్ ఎదురవుతాయో కూడా నాకు ఇంకా తెలియదు. ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ధైర్యంగా ఉండి ఇంకా ముందుకు వెళ్ళడమే. కాకపోతే నేను ఈ శ్రీనివాస్ విషయంలో కనుక పూర్తి స్థాయిలో నేను గెలిచినప్పుడు నన్ను చీతు అన్న వాళ్ళే నాతో మళ్ళీ మంచిగా మాట్లాడతారని మాత్రం నేను ఆశిస్తున్నాను. అదే లైక్ ఎంటైర్ ఇష్యూలో చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. వాళ్ళకి ఈ వీడియో చూస్తే మీరు వెళ్ళి చెప్పలేరు కాబట్టి ఈ వీడియో చూసి వాళ్ళ ధైర్యాన్ని నింపాలి. మీరు కూడా బయటికి రావాలంటే వాళ్ళకేం చెప్తారు? ఏం లేదు, వాళ్ళు కూడా ముందుకు ధైర్యం చేసి ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే చాలామంది పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది అని రారు. ఫస్ట్ నేను కూడా అదే భయపడ్డాను. నేను కూడా అందుకే రాను అనుకున్నాను, కానీ నేను వచ్చాను. సో నాలాగానే ధైర్యం చేసి ఇలాంటి ఒక దరిద్రుని ఈ ఏ బ్రీడ్కు చెందిన వ్యక్తో అర్థమైతలేదు, ఈ బ్రీడ్ను లేకుండా చేయాలని చెప్పేసి రావాలని, అది ఆడ కానీ మొగ కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకో ఆరోపణ కూడా మీ పైన వస్తుంది, మీతో పాటు శివరుద్ర గారి పైన కానీ కొంతమంది వాళ్ళపై కూడా వస్తుంది. పైసలు తీసుకొని కావాలని చెప్పి నన్ను బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి కూడా ఇలాంటి యొక్క ప్లాన్లు వాళ్ళు చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. మళ్ళీ అడగండి. పైసలా? లైక్ అంటే కొంతమంది ఎవరైతే మీరు ఇంకొంతమంది కూడా కావాలని చెప్పి తనని లైఫ్ ఖరాబ్ చేయాలని చెప్పి కూడా కొంతమంది నాపై చేస్తున్నారని చెప్పి కూడా మరి శ్రీనివాస్ అనడం మనం చూస్తున్నాం. దీనికి ఏం సమాధానం? లేదు, అలాంటిది ఏమి లేదు. అలాంటి చెక్ పెట్టడానికి ఇంకా ముందు నేను ప్రూఫ్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో అంటే ఇక్కడ స్వీట్స్ కూడా బ్రదర్ తీసుకురావడం చెప్పింది అనుకుంటున్నాను. ఈ చాలామంది కామెంట్స్ రూపంలో చెప్పారని విన్నా. పసుంగొమ్ము పట్టుకొచ్చినంత మాత్రాన పెళ్ళి అవుతుందా అని అంటే, పసుంగొమ్ముకు మన భారతదేశంలో ఎలాంటి స్థానం ఉంది? ఒక సతీ సావిత్రో, సతీ సక్కుబాయ, సతీ నిర్మల అలాంటి వాళ్ళే తన తాలిబొట్టు కోసం ఎంతో కష్టపడ్డ చరిత్ర ఉంది మన భారతదేశానికి. విదేశీయులే మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు ఒక బంగారానికి కూడా విలువ లేనిది ఒక పసుంగొమ్ముకున్నది. అలాంటి పసుంగొమ్ములను పట్టుకొని ఒక దరిద్రుడు ఆ తాళిని ఎగతాళి చేస్తున్నాడు. ఇష్టం వచ్చిన అమ్మాయిల మెడలో, అబ్బాయిల మెడల్లో, చివరికి ఒక జంతువులు వాళ్ళ మెడలు కూడా వేసిందని నేను విన్నా. ఇలాంటి వాడు ఎగతాళి చేస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు బయటకు వస్తే తప్పేంటి? ఇది తాళి విలువ తెలిసిన వాళ్ళకే, ఎవరు అన్నారు తెలియని వాళ్ళకే నేను చెప్తున్నాను. దయచేసి నన్ను తప్పు పట్టకండి. ఇట్లాంటి వాడు ఇంకెవ్వరి విషయంలో తప్పు చేయొద్దని చెప్పేసి నేను వచ్చిన. ఆ తాళిని ఎగతాళి చేయొద్దు అందుకే. ఓకే, సో స్వీట్స్ కూడా తినిపిస్తున్నారు బ్రదర్. ఎందుకోసం అంతా ముఖంలో మీకు కళ కనిపిస్తుంది, నవ్వుతున్నారు, స్వీట్స్తో సెలబ్రేట్ చేస్తున్నారు? అంటే ఎల్లూరి శ్రీనివాస్ అరెస్ట్ అయింది కాబట్టి సో స్వీట్ ఇస్తున్నారు. ఓకే, సో ఈ వీడియో మరి శ్రీనివాస్ గారికి పెట్టరా? మరి స్వీట్ ఏమైనా పెడతారా తనకి? స్వీట్ పెట్టాను, కానీ ఇప్పుడు తన కార్లో తల్వార్లు అవి ఉన్నాయి కదా, అవి ఇస్తే అది పెట్టేస్తా, అది ఇచ్చేస్తాను. డైరెక్ట్ తల్వార్ తీసుకొని పెట్టేస్తాయి. ఓకే, సో చాలా హ్యాపీగా మీరైతే సంబరాలు చేసుకుంటారు, స్వీట్స్ తింటున్నారు. కానీ ఒకటైతే నన్ను వేరే వాళ్ళు క్వశ్చన్ వేసారు, ఛానల్ వాళ్ళు, శ్రీనివాస్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఏ అబద్ధం అయితే చెప్పుకొని బయట ప్రపంచానికి వచ్చిండో, ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి నేను బయట ప్రపంచానికి వచ్చాను. నన్ను అడిగారు, గుళ్ళో ఉన్న దేవుళ్ళని అయితే నమ్మరు కానీ ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు అని ఒక యాంకర్ నేను చెప్పాను. పాపం అడిగితే ఆ గుడిలో ఉన్న దేవుడే నన్ను పంపించాడు, ఆ విగ్రహాన్ని నమ్మాను కాబట్టి ఈ రోజున నేను శ్రీనివాస్ విషయంలో గట్టిగా అడిగేదలిచాను. ఈ ఘనత అంతా సాక్షాత్ పరమశివునికే చెందుతుంది. నేనైతే ఆయనకి అంకితం చేస్తాను. ఆయన ఉండే నన్ను నడిపిస్తున్నాడు. సో అన్న మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు స్వీట్స్తో సంబరాలు చేసుకుంటున్నారు, సో ఎప్పుడు మా అమ్మ తోడుండే అని చెప్పి కూడా అమ్మాయి చెప్తూ ఉంది. మేము ఇలాంటి మోసగాళ్లకు, మా కోడలు రాధిక లాంటి వాళ్ళు కానీ ఇంకా ఏ ఆడపిల్లలైనా కానీ ఇటువంటి మోసగాని బారిన పడద్దని కోరుకుంటున్నా. అలాగే ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే కూడా జాగ్రత్త పడాలి, ఇటువంటి మోసగాళ్ళ నమ్మద్దు అని నేను కోరుకుంటూ. అంటే మీ ముఖంలో నవ్వు కనిపిస్తుంది, సో బిహైండ్ రీజన్ శ్రీనివాస్ అరెస్ట్ అనుకోవచ్చా? ఒక నరకాసుర రాక్షసుడు శిక్ష పడుతుంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి సగం సంతోషంగానే ఉంది. వాడికంటూ శిక్ష పడితే ఇక అందరికంటే ఆడపిల్లల తరఫున ఎక్కువ సంతోషపడేది మామగా నేనే. ప్రతి ఆడపిల్లకి మేనమామగా నేను ముందుండి కొట్లాడతా అని అనుకుంటున్నా. అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.